ఓ పక్క ఎన్టీఆర్ వాయిస్, ఓ పక్క యాంగ్రీ మ్యాన్‌గా దేవరకొండ. సో, రీసెంట్‌గా 'కింగ్డమ్' టీజర్ అయితే రిలీజ్ అయింది. దీని రివ్యూ తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్‌ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ 12వ సినిమా ఇది. టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికొస్తే అనిరుద్ రవిచంద్రన్ అయితే ఈ మ్యూజిక్ అయితే అందించేశాడు. సో, ఇంకా దీనికి ఎడిటింగ్‌గా నవీన్ నూలి, ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మొత్తం అన్నీ తను చూసుకుంటున్నాడు. ఆర్ట్ విభాగం అయితే కోల అవినాష్. అండ్ పీరియాడిక్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ మూవీ అయితే రాబోతుంది. టైటిల్ కూడా ఏమిటని వివరాల్లోకెళ్తే 'కింగ్డమ్' ఇది. సో, విజయ్ దేవరకొండ తన కెరియర్‌లోనే నటించే 12వ మూవీ అని చెప్పొచ్చు. దీనికి 'కింగ్డమ్' అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. గత కొద్ది కాలంగా ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడతారనే ఆసక్తి నెలకొంది చాలామంది. ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ 12వ సినిమా ఏం టైటిల్ పెట్టాలా అని. ఆ ఆసక్తిని మించి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అయితే కలిగించే విధంగా టైటిల్‌ని కూడా ప్రకటించేశారు. ఇక టీజర్ విషయానికొస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన ఈ సినిమా టీజర్‌ను అత్యంతగా ఎమోషనల్‌గా యాక్షన్ దట్టించి వదిలారనే చెప్పొచ్చు. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయిన అలసిపోయిన ఆగిపోనిది ఈ మహారణం, నేలపైన దండయాత్రలో మట్టి కింద మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం ఎవరి కోసం, అసలు ఈ వినాశనం ఎవరి కోసం, రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మని ఎత్తిన నా యముడి కోసం అని ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో అయితే విజయ్ దేవరకొండ గురించి కామెంటరీ అయితే వినిపించాడు. ఇక జైలులో విజయ్ దేవరకొండ ఆర్తనాదాలు చేస్తూ ఎమోషనల్‌గా కనిపించాడు. ఓ అధికారి ముందు కూర్చొని ఏమైనా చేస్తా సార్ అని అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ అయితే యాంగ్రీ మ్యాన్‌గా కనిపించడం టీజర్‌లో విశేషంగా కనిపించిందనే చెప్పొచ్చు. ఇక ఇది మే 30వ తేదీ 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో 'కింగ్డమ్' విడుదల కానుంది. ఇప్పటికీ ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ మూవీకి టెక్నికల్ విషయానికొస్తే ఇక విజయ్ దేవరకొండ తదితరులు అయితే చేశారు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ టీజర్‌ని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మంచి అప్డేట్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.